హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ క్యూటిఫై సుమి. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే బాగున్నాను. మా అన్నకి ఏం చేస్తున్నారని చూస్తున్నారా? మా అన్న అయితే మెహందీ వేసుకుంటున్నారు. రేపు అయితే మ్యారేజ్ అయిపోతుంది. మా అన్న మింగిల్ అయిపోతాడు. హ్యాండ్స్కి అయితే అయిపోయింది, లెగ్స్కి కూడా అయిపోయింది. నెక్స్ట్ నాకే వేస్తుంది. మేము మెహందీకి అయితే బయట నుంచి పిలిచింది మా అక్క. అందరికీ వేస్తున్నారు ఫుల్ హ్యాండ్. ఇంకా వాళ్ళు మెహందీ కూడా బాగా వేస్తున్నారు. ముస్లిమ్స్ కదా వాళ్ళకి డిజైన్ బాగా వస్తుంది. ఇంకా మా అన్నది రేపు మ్యారేజ్. ఒక్క మ్యారేజ్ కోసం, ఒక్క 1 hour కోసం ఇవి అన్నీ మనం మేకప్ ఇంకా రెడీ అవ్వడానికి ఇన్ని రోజు నుంచి వెయిట్ చేస్తాం, కానీ 1 hourలో అది మొత్తం అయిపోతుంది. దానికోసం ఇన్ని షాపింగ్ చేస్తాము, ఇంత రెడీ అవుతాం మనము. రేపైతే మ్యారేజ్ అయిపోతుంది మా అన్నది. ఇంకా రేపటి మార్నింగ్ కోసం మేము అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఇంకా రేపు మనకి ఏది కావాలో అది దొరకదు. అందుకే ముందుగానే మనం ఏమేమి ఉన్నాయి శారీస్కి, మనకు మేకప్స్కి అయినా ఏదైనా అన్నీ ఒక సైడ్లో తీసుకొని పెట్టుకోవాలి. అందుకే నేను ఇప్పుడు మెహందీ వేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ లేవగానే అన్నీ ఒకటే దగ్గర ఉంటే తొందర రెడీ కూడా అయిపోతాము. ఇంకా మా అన్నకి అయిపోయింది, మా అక్క ఇంకా నా తర్వాత మా అక్క వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి మెహందీ వేసింది ఆమె. ఇంకా ఫైనల్గా అయితే నా మెహందీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఒక మెసేజ్ అయితే కామెంట్ అయితే వచ్చింది, మీకు మ్యారేజ్లో ఎవరు మేకప్ చేశారక్క అని కామెంట్ వచ్చింది. నేనైతే మాకు తెలిసిన అక్క తేజక్క అని ఉంటుంది, ఆమె అయితే నాకు మేకప్ చేసింది. ఆమె ఇన్స్టా ఐడి అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడైతే పెళ్లి కుండలు తీసుకొని అయితే టెంపుల్కి వచ్చాము. ఇప్పుడు అక్కకి అయితే మమ్మీ కంకణం కడుతుంది. మీరు ఏమంటారు దీనికి? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత అయితే పెళ్లి కుండలని తెలుసు, కానీ తెలుగులో ఏమంటారో తెలియదు. మా భాషలో ఎస్టీలో అయితే హాండీ అంటారు. మీ తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు, ఐడియా లేదు. కొంచెం ఐడియా ఉంది, ఐలేరు కుండ లేదో అంటారు, సంథింగ్ ఎల్స్. ఇప్పుడైతే తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి గౌరీ పూజ చేస్తారు. ఇంకా తీసుకొని వెళ్తున్నప్పుడు డ్యాన్స్ అనేది మనం ఎక్కడ చూసినా డ్యాన్స్ అయితే పక్కా చేస్తారు. మా దాంట్లో అయితే డ్యాన్స్ లేకుండా ఏ ఫంక్షన్ మాకు అంటే ఏ ఫంక్షన్ కాదు, డ్యాన్స్ ఉంటేనే అన్ని ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు దిష్టి తీస్తుంది మా అమ్మమ్మ. టెంపుల్ నుంచి ఇక్కడ దాకా, ఆ టెంపుల్ నుంచి ఇంటికి వచ్చాము కదా, దిష్టి తీస్తుంది మా మీద నుంచి. మా అక్క, మా బావ మీద, మా పెద్దమ్మ మీద, నా మీద నుంచి దిష్టి తీస్తుంది. కుంకుమ ఇంకా రైస్తోనే దిష్టి తీస్తారు. మా చిన్నమ్మమ్మ అయితే డ్యాన్సర్, ఆమె అస్సలు ఆగలేదు. ఇప్పుడు గౌరీ పూజ అవుతుంది పైన. గౌరీ పూజ అయిపోగానే ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తాము. ఫంక్షన్ హాల్ వెళ్ళినప్పుడు కూడా ఫుల్ డ్యాన్స్ చేస్తాము. చూడండి అయిందంటే ఇంకా ఆగేదే లేదు. ఇంకా ఎంట్రీ అయితే ఇచ్చేసాను, నేను డ్యాన్స్ చేస్తున్నాను. ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళి కూడా డ్యాన్స్ చేస్తాను. ఇంకా అక్కడ ఇంకెక్కువ చేస్తాను.
ఇప్పుడు మా తాత కోరిక ఏముండే అంటే మా అన్నకి హార్స్ మీద తీసుకుని వెళ్ళడం అనేది కోరిక ఉంది. సక్సెస్ఫుల్గా ఆ కోరిక అనేది తీర్చారు మా తాత. మన గ్రాండ్ పేరెంట్స్ ఫేసెస్లో హ్యాపీనెస్ చూస్తే మనకు కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా. ఇంకా మా తాత మిడిల్లో పెట్టుకొని రౌండ్గా మేము కూడా డ్యాన్స్ చేస్తున్నాం. ఇంకా మా తాత కూడా ఫుల్ ఖుషిలో ఉన్నాడు. ఇట్లా ఆయన కోరుకున్నది సక్సెస్ అవుతుందని. ఇంకా తను తీద్దాము ఏదైనా గట్టిగా అనుకుంటే మా తాత అది చేసే తీరుతారు. ఇంకా డ్యాన్స్ అయితే ఫుల్ చేస్తున్నారు. మా పెద్దన్న మ్యారేజ్ కూడా అంతే. అందరు మ్యారేజ్లో హ్యాపీగా తను ఎంజాయ్ చేస్తాడు. ఇంకా ఆయన ఎంత హ్యాపీగా ఉంటే మాకు కూడా అంతగానో హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా అన్నకైతే వాళ్ళే బొమ్మడిది ఎత్తుకున్నాడు. ఇంకా ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఫంక్షన్ హాల్లో వెల్కమ్ డ్యాన్స్ వేస్తున్నాం. आरंभिया देवो सविताः रक्षाबन्धनय मुहूर्तस्तु अनन्तकोटि ब्रह्माण्डनायकस्य लक्ष्मीनारसिंहरुद्रं गोवाय హాయ్ గైస్, నేను ఇప్పుడు వచ్చిన గైస్. సో మేము పెళ్ళి అమ్మాయి వాళ్ళ
भी जाओ मैं काढ़ चो मत 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 ఇప్పుడైతే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాను. మేము మా సిస్టర్స్ అందరం అడుగుతున్నాం మా అన్న కొద్దినకి, మీకు అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా లేదా, ఏం కనిపిస్తుంది, అక్కడ చెట్టు ఉంది, మాకైతే కనిపించట్లేదు, మీకైతే కనిపిస్తుందా అని అడుగుతున్నాము. పంతులు ఎట్లయినా అడుగుతారు కదా వాళ్ళకి.
అయితే మా అన్న అయితే డ్యాన్స్కి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మా వదిన కూడా ఎంట్రీ ఇస్తుంది. మా వదినకు కూడా పిలిచారు. మా వదిన ఫేస్ పైన స్మైల్ చూసారా, అది బాగుంది కదా మా వదిన. ఇంకా మా అన్న వదిన ఫ్యామిలీ డ్యాన్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళు వేరే ఫ్యామిలీ, వీళ్ళు వేరే ఫ్యామిలీ. మా వదినకి ఎక్కడి నుంచి అయితే తీసుకొని రాలే, తను కూడా అత్త కూతురే, ఇద్దరు బావమర్దలు అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మాయిల ఫ్యామిలీ ఒకటే. ఇంకా రెండు ఫ్యామిలీ కలిసి, ఇంకా అబ్బాయి వాళ్ళ సైడ్ నుంచి అంటే అమ్మమ్మ వాళ్ళ సైడ్, వదిన ఫ్యామిలీ నుంచి అంటే మా అన్న వాళ్ళ అత్తమ్మ కూతుర్నే, అత్తమ్మ సైడ్ నుంచి. ఇంకా వాళ్ళ సైడ్ నుంచి మా సైడ్ నుంచి డ్యాన్స్, ఆ ఫ్యామిలీ డ్యాన్స్ వేస్తుంటే అందరి ఫేస్ పైన గ్లో వస్తుంది, ఇట్లా స్మైల్ది. ఈ మెమొరీ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటేసారి మ్యారేజ్ అవుతుంది కానీ మళ్ళీ మళ్ళీ మ్యారేజ్ అయితే కాదు. ఏదైనా అందరు కలిసేది కూడా మ్యారేజ్లోనే, ఫంక్షన్స్లోనే కలుస్తారు, మ్యారేజ్లోనే కలుస్తారు. కానీ చూస్తున్నారు కదా, మా తాత అయితే ఆన్ ఫైర్ ఉన్నారు. అసలు ఆగట్లే మా తాత. ఈ ఏజ్లో ఇంట్లో డ్యాన్స్ ఇస్తున్నారంటే, ఒక డాటర్స్ 5 members, 5 కూతుర్లని వాళ్ళ మనవరాలు మనవళ్ళతో డ్యాన్స్ చేస్తున్నాడు. అండ్ ఒక హ్యాపీనెస్ ఫేస్ పైన ఇట్లా గ్లో అవుతుంది. ఇంకా మా పిన్నియాలకి కూడా డ్యాన్స్ రాదు, కానీ మా పిన్నియాలు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ మ్యారేజ్ అని అసలు డ్యాన్స్ రాకపోయినా కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళ నుంచి అదే హ్యాపీనెస్ చాలు మాకు.
पिझ्झा देविया शोभी हाय का हाँ बाहर गिर देख लल्लू मासी हाय का सीटी बिटी छिड़की ఏమేమి తింటున్నా చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై బాగుందా డబల్ కా మిట్టా అయితే సూపర్ ఉండే వెళ్తున్నావా వేరే ప్లేట్ తీసుకుంటా रुको जरा सबर करो